ఏమైపోయాడు? ఆయన పాస్టర్ అయిపోయాడు. ఒక రోజున యేసయ్య చేసిన ఏమి గొప్పది కాదని నిరూపించాలనుకున్నాడు. చదివిన కొద్ది, నేర్చుకున్న కొద్ది, గ్రహించిన కొద్ది వాక్యం యొక్క శక్తి ఏంటంటే, జర్నలిస్టులు ఏం చేసిందండి? వాక్యము మాస్టర్ గా మార్చి వేసిందండి. దెన్ హి ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ, బిబ్లికల్ యూనివర్సిటీ. తర్వాత ఒక ప్రొఫెసర్ అయ్యాడు. ఏ వ్యక్తి ఎంత భయంకరంగా వ్యతిరేకించాడో ఆయననే థియాలజీ బోధించాడు. ఆయననే పరిశోధన చేసి యేసయ్య ఇదయ్యా, ఇది ఇంత గొప్పగా మనం గ్రహించడానికి గొప్పవాడని లీ స్ట్రోబెల్ అనేటువంటి ఆ వ్యక్తి దేవుని ఆ ఘనతను ప్రకటించాడు. దేవుడు అపోస్తలుడైన పౌలుడు అదే చేశాడు. తెలియని దేవుడని రాయబడినటువంటి వ్యక్తులు మీరు ఏ దేవుని ఆరాధిస్తున్నారో ఆ దేవుని నేను ప్రచురిస్తూ ఉన్నాను. మీరు తెలియకుండానే ఏ దేవుని సేవిస్తున్నారో ఆ దేవుని నేను ప్రకటిస్తూ ఉన్నానని ఆ ప్రజలకు దేవుడు అపోస్తలుడైన పౌలుడు ప్రకటించాడు. దేవుని మరొక విషయం బాప్తిస్మం ఈరోజు మన అంశం. వేదాంత జ్ఞానం పొందుకుంటున్న కొలది నీ జీవితంలో బాప్తిస్మం ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తున్నది. చూడండి, రోమా పత్రిక 6:4-5 వచనాలు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగునని మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. దేవుని బిడ్డలారా గమనించండి, బాప్తిజం యొక్క అర్థం వేదాంత ఆలోచన గ్రహిస్తే యేసయ్యతో పాటు పాతి పెట్టబడగలిగినంత యోగ్యత మనకు ఉన్నదని రాశారు. Baptism is giving that opportunity. ఏమేమో అనుకుంటున్నారండి, ఒక దగ్గర బాప్టిజం తీసుకుంటూ మరలా ఎక్కడో అక్కడ ఇంకొక బాప్టిజం, దట్ ఈస్ ద రియల్ బాప్టిజం అంట. అది నిజమైన బాప్టిజం అంట.